నమస్కారం. సొగస్టుడి తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఉగాది సందర్భంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం టోటల్గా పట్టు శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. శ్రీపరిణయ శారీస్ అండ్ సూట్స్లో పట్టు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు వాసంతి గారు రెడీగా ఉన్నారు. హలో వాసంతి గారు. హలో. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా వనితా టీవీ ప్రేక్షకులకు మా కస్టమర్స్కి కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం పట్టు శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాము. మరి ఫస్ట్ ఏ శారీ చూపిస్తాం? ఫస్ట్ మనం పింక్ శారీ చూస్తాము. పింక్ కలర్. ఓకే. చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ, డిజైనర్ వెయిట్ టైప్ ఉంటుంది. అంటే ఎక్కువ హెవీ కట్టన్ వాళ్ళ గురించి ఇది చాలా బాగుంటుంది. ఓకే. ఇది మనకి 1.5 మీటర్ పళ్ళు వస్తుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి. పళ్ళులో మనకి బిగ్ సైజ్ లో లీఫ్ వర్క్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ అనేది లేకుండా టోటల్ గా లీవ్స్ తోనే మనకి 1.5 మీటర్ పళ్ళు అనేది క్రియేట్ చేశారు. అది కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ పైన జరీ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ తో 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి ఒక కడీ టైప్ లో బోర్డర్ తీసుకుని లోపలంతా కూడా మనకి క్రీపర్ పార్ట్ లాగా ఇచ్చారు. ప్లస్ మిడిల్ పార్ట్ లో కూడా జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. అంటే ప్లెయిన్ మెటీరియల్ అనేది కనిపించకుండా 2 సైడ్స్ మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. 1 సైడ్ మొత్తం కూడా హెవీగా ఉండే విధంగా ఫిల్ చేశారు. అంటే జరీతోనే సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. చిన్న డిజైన్ అన్నమాట. మనకి టెంపుల్ టైప్ లో కనిపించే విధంగా అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా ఒక చిన్న డిజైన్ ఉంటుంది. దానిపైన వచ్చేసరికి మనకి ఓన్లీ అవుట్ లైన్ లుక్ మాత్రమే తెలిసే విధంగా, అది కూడా ఏంటంటే శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా మనకు ఒక మ్యాంగో డిజైన్ కూడా క్రియేట్ చేశారు. అది ఓన్లీ 1 సైడ్ ఎడ్జ్ లో మాత్రమే వస్తుంది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎప్పుడు మనం హెవీ వర్క్ చూస్తాము, అది కూడా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ చూస్తాము. ఇది అలా కాకుండా చాలా చిన్న చిన్న బుటీస్ అనమాట. సింపుల్ గా సింగిల్ గా ఉన్నటువంటి చిన్న చిన్న బుటీస్ ని చాలా దగ్గరగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా క్రియేట్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా పింక్ కలర్ బేస్ పైన మనకి గోల్డ్ కలర్ తో డిజైనింగ్ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ శారీ మనకి హెవీ కనిపిస్తుంది కనుక ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఆల్రెడీ శారీ అంతా కూడా గోల్డ్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ పార్ట్ లో స్టోన్ వర్క్ ఏదైనా చేయించుకున్నట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా బాగా హైలైట్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 4,990 అండి. ఓన్లీ 4,990 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం బ్లూ చూస్తున్నాం. బ్లూ కలర్. ఓకే. దీనికి కూడా 1.5 మీటర్ పళ్ళు వస్తుంది. 1.5 మీటర్. ఓకే. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఈ డిజైన్ ఏదైతే ఉందో మ్యాంగోస్ ని మనకి 3 మ్యాంగోస్ ని ఒక బంచ్ లాగా ఇచ్చారు. మ్యాంగో లోపలంతా కూడా మనకి స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని చుట్టూ సన్నటి డాట్స్ లాగా 3 మ్యాంగోస్ ని మనకి ఒక బంచ్ లాగా ఆల్ ఓవర్ పళ్ళు అంతా కూడా క్రియేట్ చేశారు. సేమ్ డిజైన్ ని మనకి బోర్డర్ లో కూడా టోటల్ శారీ అంతా 2 సైడ్స్ కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. అలాగే శారీ మొత్తం కూడా మనకి డిజైనింగ్ లో మామిడి పిందెల డిజైన్ మాత్రమే వస్తుంది. ఇక్కడ కూడా చూసినట్లయితే చాలా స్మాల్ డిజైన్ అండి. చిన్న చిన్న మ్యాంగోస్ ని కింద మనకి ఒక 2 లీవ్స్ తో మొత్తం టోటల్ శారీ అంతా కూడా క్రియేట్ చేశారు. చాలా దగ్గరగా ఇచ్చారు. బేస్ బ్లూ కలర్ పైన మనకి జరీతో ఇచ్చారనమాట. అంటే జరీ ఎలివేట్ చేశారు. ఇక్కడేమో శారీ బ్యాక్గ్రౌండ్ ఎలివేట్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా గ్రాండ్ గా చిన్న చిన్న మామిడి పిందెల డిజైన్ తో కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది. ఓకే. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అలాగే శారీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటే కలర్ అవ్వడం వల్ల మనకి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ లో మనం ఏదైనా స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 4,990. 4,990 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం గ్రేప్ కలర్ చూస్తున్నాం. గ్రేప్ కలర్. ఓకే. డిజైనింగ్ లో మనకి హెవీ కనిపించారు. సారీ మాత్రం మనకి లైట్ వెయిట్ ఉంటుంది. పళ్ళు సపరేట్ గా ఇవ్వకుండా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ ఇవ్వకుండా సేమ్ కలర్ ఇచ్చారు. కానీ డిజైనింగ్ లో మాత్రం చాలా వేరియేషన్ చూపించారు. ఇక్కడ మనకి మొత్తం జరీతోనే ఫ్లవర్ డిజైన్ లోపలంతా కూడా కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఫ్లవర్ అండ్ క్రీపర్ పార్ట్ అంతా కూడా క్రియేట్ చేశారు. ఫుల్ 1 మీటర్ మనకి పళ్ళు ఉంటుంది. పళ్ళుకి బోర్డర్స్ చూసినట్లయితే 2 వైపులా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రేప్ కలర్ తీసుకుని దానిపైన మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. తర్వాత ఇంకో మిడిల్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే కనిపిస్తుందో ఇది కూడా మనకి సర్కిల్ టైప్ లోనే లోపల మ్యాంగో డిజైన్, చుట్టూ అంతా కూడా పెటల్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది మనకి 2 వైపులా కూడా కంటిన్యూ అవుతుంది.
అలాగే శారీ మొత్తం కూడా బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ బోర్డరే ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి ఎక్కువగా జరీ బోర్డర్ అనేది కనిపిస్తుంది. డిజైనింగ్ లో కూడా మనకి జరీ యూస్ చేశారు, బ్యాక్గ్రౌండ్ లో కూడా సేమ్ జరీ ఉంటుంది. ఒక టర్నింగ్ క్రీపర్ తో మ్యాంగోస్ కూడా యాడ్ చేసుకుంటూ మనకి డిజైన్ అనేది ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. మనకి లాంగ్ నుంచి చూసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి గ్రేప్ కలర్ అనేది ఇట్లా జిగ్జాగ్ లైన్స్ లాగా కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం మనకి దాంట్లో కూడా సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ మ్యాంగో డిజైన్ తో మనకి జిగ్జాగ్ లైన్స్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా చిన్న చిన్న మ్యాంగో బుటీస్ని ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా సైజెస్లో వేరియేషన్ చూపించారు. ఇక్కడ చూస్తే కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది, డౌన్ అవుతున్న కొద్దీ మనకి స్మాల్ సైజ్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రేప్ కలర్ కాంబినేషనే ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 11,690. 11,690 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ మనం పింక్ చూస్తున్నాము. పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్, కల్నేత. ఈ శారీకి మాత్రం ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఎల్లో అండ్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం కూడా మనకి జరీతో ఫ్లవర్ డిజైన్, అలాగే లోపల వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ టచ్ చేశారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు అంతా కూడా మనకి క్రీపర్ పార్ట్ తోనే కంటిన్యూ అవుతుంది. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే ఇక్కడ మనకి డిజైన్ అనేది చక్కగా ఎలివేట్ అవుతుంది. ఎందుకంటే శారీ కలర్ కాంబినేషన్ కూడా మనకి పళ్ళులో కొంచెం మిక్స్ అవ్వడం వలన ఈ లోటస్ ఫ్లవర్స్ డిజైన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. దీంట్లో కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్, ఒకటి పర్పుల్ కలర్ పెటల్ ఉంటే ఇంకొకటి వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ 2 ఫ్లవర్స్ కి మధ్య కూడా గ్యాప్ అనేది ఎక్కువ కనిపించకుండా మనకి చిన్న చిన్న మ్యాంగోస్ ని ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి పళ్ళు బ్యాక్గ్రౌండ్ లో రావడం వల్ల కొంచెం డల్ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే శారీ బ్రైట్ గా ఉంది కాబట్టి బ్రైట్ గా కనిపిస్తుంది. ఈ శారీకి పళ్ళు కలర్ కాంబినేషన్ తో 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి ఒకటి వచ్చేసి లోటస్ ఫ్లవర్, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి కొంచెం లీఫ్ టైప్ లో ఉండేటట్లు ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి కల్నేత పింక్ అండ్ ఎల్లో కలర్ అదే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే ప్లెయిన్ ఇవ్వకుండా మనకి మొత్తం అంతా కూడా ఎల్లో కలర్ ఎలివేట్ అయ్యేటట్లు పెటల్స్, పింక్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ 2,490. 2,490 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్, అంటే నార్మల్ సారీస్ వస్తాయి ఈ కాస్ట్కి. పికాక్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. పికాక్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్. మెరూన్ కలర్ వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఇచ్చారండి. దీనిపైన యాంటిక్ జరీతో పాటు మనకి గోల్డ్ కలర్ జరీ కూడా ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే ఉందో మెరూన్ కలర్, ఆ కలర్ కూడా కనిపిస్తుంది. మొత్తం కూడా ఫ్లవర్ అండ్ క్రీపర్స్ ఇచ్చారనమాట. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏంటంటే ఒకటి టైప్ కలర్ కనిపిస్తుంది. మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక లోటస్ ఫ్లవర్ ని కట్ వర్క్ స్టైల్లో ఒక బాక్స్ లాగా తీసుకుని దాంట్లో మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. ఇట్లా మనకి బాక్సెస్ వైజ్ గా డివైడ్ చేశారు. ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి శారీలో కూడా ఉంటుంది, కాకపోతే కలర్ వేరియేషన్ చూపించారన్నమాట. ఇక్కడ వచ్చేసరికి కొంచెం పింక్ కలర్ అంటే మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ లో లోటస్ ఫ్లవర్ వచ్చే విధంగా, ఇంకొకటి వచ్చేసి మరూన్ కలర్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్, తర్వాత మళ్ళీ అగైన్ లోటస్ ఫ్లవర్ డిజైన్. అంటే ఇక్కడ మనకి బోర్డర్స్ జంపింగ్ బోర్డర్స్ టైప్ లో తీసుకున్నారు. శారీ మొత్తం కూడా 2 సైడ్స్ మనకి సేమ్ డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఓన్లీ లోటస్ ఫ్లవర్ డిజైనే ఉంటుంది. అలాగే శారీలో చూసినట్లయితే కనుక మ్యాంగో డిజైన్ ఒకటి, లోటస్ ఫ్లవర్ డిజైన్ ఒకటి, 2 వేరియేషన్స్ చూపించారు. ప్లస్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మనకి చేంజ్ అవుతుంటుంది. అలాగే 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూద్దాము. పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్యాక్గ్రౌండ్ క్రీపర్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. దీంట్లో మనకి ఎలివేట్ అవుతున్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో అది మనకి 2 డిఫరెంట్ స్టైల్స్ లో తీసుకున్నారు. ఇక్కడ మనకి బొకే స్టైల్లో 3 ఫ్లవర్స్ తో ఒక బంచ్ లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మ్యాంగో డిజైన్ కట్ వర్క్ స్టైల్లో తీసుకుని దాని చుట్టూ అంతా కూడా పెటల్స్ తో ఇచ్చారు. ఇలా ఆల్టర్నేట్ లైన్స్ ని మనకి ఎలివేట్ చేస్తూ టోటల్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు.
బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ మెరూన్ వస్తుంది. ఓకే, మెరూన్ కలర్ కాంబినేషన్తో సెల్ఫ్ కలర్ డిజైన్, అంటే ప్లెయిన్ ఇవ్వకుండా. అలాగే పళ్ళులో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఓన్లీ లోటస్ ఫ్లవర్స్తో ఉన్నటువంటి బోర్డర్, సేమ్ అదే బోర్డర్ని బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 3190. 3190 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం చిల్లీ రెడ్ చూస్తున్నాం. ఓకే, లైట్ వెయిట్ ఉందండి సారీ. రెడ్ కలర్, మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి పళ్ళు వచ్చింది సెల్ఫ్తోనే. దానిపైన అంతా కూడా మనకి బిగ్ సైజ్లో కొంచెం యాంటిక్ జరీ మిక్స్ చేసుకుంటూ ఒక మ్యాంగో డిజైన్, అలాగే పెటల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఈ బంచెస్కి మధ్యలో కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా లైన్స్ లాగా తీసుకుని ఒక దాంట్లో ఒక చిన్న మ్యాంగో అండ్ డైమండ్ డిజైన్, తర్వాత వచ్చేసరికి మనకి ఇట్లా కొంచెం టర్న్ అయ్యేటట్లుగా ఒక డిజైన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎక్కడా కూడా బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించకుండా, బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి అంటే ప్లెయిన్ కనిపించకుండా మొత్తం కూడా క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసి మధ్యలో చిన్న చిన్న బంచెస్ని ఇచ్చారనమాట. అలాగే బోర్డర్స్ కూడా సేమ్ అదే టైప్లో మనకి జరీతోనే డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కడా కూడా మనకి మిస్ చేయకుండా డిజైన్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా శారీకి 2 సైడ్స్ మెయిన్ బోర్డర్స్ కింద కూడా క్రియేట్ చేశారు. మనం పళ్ళులో 2 సైడ్స్ కార్నర్స్లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని మనకి శారీ మెయిన్ బోర్డర్స్ కింద క్రియేట్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ కలర్ కనిపిస్తుంది కదా, మిర్చి రెడ్ కలర్. దీనిపైన మనకి బంచెస్తో సర్కిల్స్ లాగా కనిపించే విధంగా దగ్గరగా డిజైన్ అనేది క్రియేట్ చేశారు. చాలా ట్రెడిషనల్ కలర్స్ కాంబినేషన్, డిజైనింగ్ కూడా బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా దగ్గరగా గ్రాండ్గా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ శారీ హెవీ అయిపోయింది కనుక ప్లెయిన్ వస్తుంది. రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా శారీలో ఏదైతే బోర్డర్ తీసుకున్నారో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 11,390. 11,390 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ మనం పింక్ చూస్తున్నాము. పింక్లోనే డార్క్ పింక్, అంటే ఇది కొంచెం మనకి ఏంటంటే పీచ్ షేడ్ కనిపిస్తుంది. పింక్ అండ్ పీచ్ మిక్స్. ఓకే, ఈ పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం ఒక ఫ్లవర్ అండ్ టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారు. మొత్తం జరీతోనే ఇచ్చారు. అలాగే ఎడ్జెస్లో బోర్డర్ చూసినట్లయితే సర్కిల్స్ లాగా బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని లోపల మనకి మొత్తం మ్యాంగో డిజైన్, చుట్టూ పెటల్స్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి 2 సైడ్స్ బోర్డర్ లాగా వస్తుంది. శారీ మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే దీంట్లో మనకి మ్యాంగో డిజైన్తో పాటు లీఫ్ డిజైన్తో ఒక టర్నింగ్ క్రీపర్ లాగా హెవీ బోర్డర్ కనిపించేటట్లు, మనకి హెవీగా టోటల్గా జరీతో కనిపించేటట్లుగా ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించకుండా రెండు వైపులా కూడా మనకి ఇదే బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే సన్నటి లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. ఆ లీఫ్ వర్క్ కూడా మనకి లాంగ్ నుంచి చూసినట్లయితే సెల్ఫ్లో మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా కనిపిస్తుంది. దాంట్లోనే అంటే సైజెస్లో వేరియేషన్ చూపించారు. ఇక్కడ మనకి లీవ్స్ బంచ్ కొంచెం బిగ్ సైజ్లో ఉంది, ఇంకా ఇట్లా వస్తున్న కొద్దీ కూడా మనకి స్మాల్ సైజ్లో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ఉంటుంది. ఇట్లా క్రాస్ లైన్స్లో జిగ్జాగ్ లైన్స్ కనిపిస్తున్నాయి. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, సేమ్ కలర్. ఓకే, అలాగే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనమాట. శారీలో ఉన్నటువంటి బోర్డర్ని కంటిన్యూ చేస్తారు రెండు వైపులా. ఈ శారీ కాస్ట్ 11,690. 11,690 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనం బ్రింజాల్ కలర్ చూస్తున్నాం, డార్క్. ఓకే, ఇది కొంచెం ఏంటంటే పట్టులో మనకి వర్క్ ఇప్పుడు ఎక్కువ మగ్గం వర్క్ తో వచ్చింది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇట్లా ఒక వేవ్స్ డిజైన్ లాగా ఇచ్చి చిన్న బుటీస్ లాగా క్రియేట్ చేశారు. మిడిల్ బ్లాక్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే ఎడ్జెస్లో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో బ్రింజాల్ కలర్, ఆ కలర్తో మనకి బొకే స్టైల్లో డిజైనింగ్ అనేది వచ్చింది. రెండు వైపులా కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్. ఎడ్జ్లో చూసినట్లయితే మనకి కట్ వర్క్ స్టైల్లో ఓన్లీ అవుట్లైన్ లుక్ మాత్రమే కనిపించే విధంగా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ప్లెయిన్గా, అంటే పట్టులో ఆల్రెడీ వీవింగ్లో వచ్చిన డిజైన్ మాత్రమే కాకుండా మనకి మగ్గం వర్క్ కూడా యాడ్ చేశారనమాట. స్ప్రింగ్ వర్క్ అండ్ చమ్కీ వర్క్ వచ్చింది. అక్కడక్కడ సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ మనకి స్ప్రింగ్ వర్క్, చమ్కీ వర్క్, అలాగే స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు. పళ్ళు అంతా కూడా అక్కడక్కడ మనకి ఇట్లా చిన్న ఫ్లవర్స్ డిజైన్ టైప్లో బుటీస్ లాగా ఇచ్చారనమాట. ఈ బోర్డర్స్ అనేది బాగా హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇట్లా క్రాస్ లైన్ బ్లాక్ లాగా ఒక బ్లాక్ చూసినట్లయితే మీరు మొత్తం కూడా ఎక్కువ మనకి హెవీగా జరీ అనేది కనిపిస్తుంది. అక్కడక్కడ బంచెస్ లాగా టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. బ్లౌజ్ మనకి మొత్తం ప్లెయిన్ వస్తుంది. హ్యాండ్స్ కి మాత్రం స్టోన్ వర్క్, అంటే 2 సైడ్స్ బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారండి. హ్యాండ్స్ పార్ట్ లో మాత్రం మనకి చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఇట్లా కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ లో బ్రైట్ కలర్ అవడం వల్ల దానిపైన జరీ వచ్చేసరికి ఫుల్ బ్రైడల్ కలెక్షన్ అండ్ హెవీ లుక్ కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ 19,690. 19,690 రూపీస్కి అవైలబుల్ ఉంది.
నెక్స్ట్ మనం బేబీ పింక్ చూస్తున్నాము. బేబీ పింక్ కలర్ పళ్ళులో అలాగే సారీలో కూడా మనకి సేమ్ కలర్ బ్యాక్గ్రౌండ్. సేమ్ కలర్ బ్యాక్గ్రౌండ్. పళ్ళులో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బేబీ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్, కొంచెం బ్రాడ్గా ఉన్న లైన్స్తో మనకి ఒక సర్కిల్ లాగా తీసుకుని లోపల వచ్చేసి మనకి లీఫ్ వర్క్ అనేది యాడ్ చేశారు. అలాగే బోర్డర్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద 2 రకాలుగా ఉన్నటువంటి డిజైన్స్ ఇచ్చారు. ఒకటి కొంచెం బిగ్ సైజ్లో, ఒకటి స్మాల్ సైజ్లో ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది. పళ్ళు మనకి సేమ్ కలర్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బేబీ పింక్ కలర్ ఉంటుంది. అలాగే బోర్డర్స్లో ఏవైతే ఇచ్చారో మనకి మెయిన్ శారీలో బోర్డర్స్, అలాగే పళ్ళులో బోర్డర్స్, సేమ్ బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 4990. ఓన్లీ 4990 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ మనం బ్రింజాల్ కలర్ చూస్తున్నాము. ఓకే, బ్రింజాల్ కలర్, పర్పుల్ కలర్. పర్పుల్. ఇది ఏంటంటే మనకి లైట్ వెయిట్ ఉంటుంది. క్లాత్ కొంచెం మనకి క్రేప్ టైప్ వస్తుంది. పట్టు కానీ స్మూత్ మెటీరియల్. ఓకే, దీనికి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఈ బ్యాక్గ్రౌండ్ లో కూడా మొత్తం స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్, కట్ వర్క్ స్టైల్లో మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో పింక్ అండ్ ఎల్లో కలర్, ఆ కలర్స్ తో మనకి డిజైనింగ్. ఒకటి వచ్చేసి అవుట్ లైన్ మొత్తం కూడా ఎల్లో, ఇంకొకటి మనకి పింక్ కలర్ తో ఉంటుంది. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే లీఫ్ వర్క్ లో జిగ్జాగ్ లైన్ లాగా క్రియేట్ చేశారనమాట. ఈ అవుట్ లైన్ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్ లో ఉన్నటువంటి బోర్డర్ చూసినట్లయితే 2 డిఫరెంట్ కలర్స్ వేరియేషన్ తో, అంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకి శారీ మెయిన్ కలర్ ఉంటుంది కాబట్టి పింక్ అండ్ పర్పుల్ కలర్, ఇక్కడ ఎల్లో అండ్ పింక్ కలర్ తో చిన్న మ్యాంగో లైన్స్ వచ్చే విధంగా 2 వైపులా కూడా క్రియేట్ చేశారు. ఇది శారీ బోర్డర్స్ 2 కలర్స్ వేరియేషన్. ఇక్కడ వచ్చేసరికి కల్నేత బ్యాక్గ్రౌండ్ పైన స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కట్ వర్క్ టైప్ లో ఇంతకు ముందు మనం ఏదైతే లోపలంతా కూడా జరీతో ఫిల్ చేసి అవుట్ లుక్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ లుక్ తీసుకున్నామో సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసరికి సెల్ఫ్ డిజైనింగ్తో పైతాని మ్యాంగో డిజైన్ అనమాట. అంటే ఇక్కడ వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ పైన పింక్ కలర్ కాంబినేషన్తో మనకి మ్యాంగో వర్క్ ఇచ్చారు. అంటే 2 కలర్స్ వేరియేషన్ చూపించారు. మిడిల్ సారీ మొత్తం ఇలా అంటే సేమ్ డిజైన్, కాకపోతే ఒకటి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో, అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో మనకి మొత్తం ఒక ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుంది. ఇంకొక చోట వచ్చేసరికి కింద పెటల్స్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. పైన ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ మొత్తం కూడా మనకి జరీతో ఎలివేట్ చేశారు. ఆల్టర్నేట్ లైన్స్ లాగా శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ. బ్లౌజ్ ఎలా వచ్చింది? పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది, కాకపోతే కొంచెం సెల్ఫ్ డిజైన్ వస్తుంది. సెల్ఫ్ డిజైన్ బోర్డర్ లో ఏదైతే మనకి డిజైన్ కనిపిస్తుందో ఈ డిజైన్ ని మనకి మిడిల్ పార్ట్ లో ఇచ్చారండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎల్లో అండ్ పింక్ కలర్ థ్రెడ్ మిక్స్ ఉంది కాబట్టి ఒక ఫ్లవర్ వచ్చేసరికి మనకి లోపల పింక్ కలర్, ఇంకొకటి ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్స్ మాత్రం శారీలో ఉన్నటువంటి బోర్డర్స్ నే కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 2690. ఓన్లీ 2690 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం పింక్ చూస్తున్నాము. కొంచెం ఇది వర్క్ వస్తుంది పట్టులోనే. ఓకే, సారీ వీవింగ్ డిజైన్ మాత్రమే కాకుండా మనకి మగ్గం వర్క్ కూడా యాడ్ చేశారు. పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సారీ మొత్తం కూడా. పళ్ళు అలాగే సారీ మొత్తం కూడా ఒకటే కలర్ ఇచ్చారు. మనకి మిడిల్ బ్లాక్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ కలర్, అలాగే లోపల జరీతో చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఒక క్రీపర్ పార్ట్ లాగా క్రియేట్ చేశారు. దానిపైన కూడా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ఓన్లీ వీవింగ్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఫ్లవర్ డిజైన్ కి కూడా మనకి చిన్న చిన్న స్టోన్స్ ని, ఒక 3 స్టోన్స్ ని ఒక బంచ్ లాగా, అలాగే చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. అలాగే ఇంకా ఎడ్జెస్ లో బోర్డర్స్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో ఈ కట్ వర్క్ స్టైల్లో బొకే ఏదైతే ఉందో ఈ బొకే అంతా కూడా మనకి సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ ఉంటుంది. అలాగే స్ప్రింగ్ వర్క్ కూడా యాడ్ చేశారు. డిఫరెంట్ గా ఇచ్చారనమాట డిజైన్ అనేది. పళ్ళు మొత్తం కూడా చాలా హెవీ లుక్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా హెవీగా కనిపించే విధంగా జరీ బోర్డర్, అలాగే కొంచెం ఎంటీగా కనిపించే విధంగా ఇంకొక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అంటే జంపింగ్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. ఈ ప్రతి ఒక్క చోట కూడా మనకి సిల్వర్ కలర్ స్టోన్ వర్క్, అలాగే జర్దోసి వర్క్ అండ్ చమ్కీ వర్క్ కూడా యూస్ చేశారనమాట. ఈ సారీకి 2 వైపులా కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా డ్రాప్ టైప్లో ఒక స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ ఆల్రెడీ వీవింగ్లో వచ్చింది. దానిపైన మనకి వర్క్ కూడా చేశారు. సిల్వర్ కలర్ ఎంబోస్ లుక్ ఉన్నటువంటి మనకి కుందన్ వర్క్ వస్తుంది. ఒక చిన్న ఫ్లవర్ లాగా ఒక 6 కుందన్స్ని ఒక ఫ్లవర్ షేప్లో తీసుకొచ్చారు. ఇది కాకుండా ఇంతకుముందు మనం పళ్ళులో ఏవైతే బంచెస్ చూసామో గోల్డ్ కలర్తో ఉన్నటువంటి బిగ్ సైజ్ డ్రాప్ టైప్లో ఉన్నటువంటి బంచెస్, అవే బంచెస్ని ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇచ్చారనమాట. ఇట్లా చాలా దగ్గరగానే క్రియేట్ చేశారు. గోల్డ్ కలర్ మీదకి మళ్ళీ గోల్డ్ కలర్తోని మెటీరియల్తో వర్క్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా అండ్ స్టైలిష్గా కనిపిస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది. హ్యాండ్స్కి బార్డర్ ఏదైతే ఇచ్చారో అక్కడ కొంచెం నెక్ డిజైన్ కూడా వచ్చింది. ఓకే,
ఇది వచ్చేసి మనకి నెక్ డిజైన్ అండి. స్టోన్స్తో మనకి నెక్ డిజైన్ ఇచ్చారు. ఎందుకంటే శారీ మొత్తం హెవీగా ఉంది కాబట్టి మనకి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో స్టోన్ వర్క్ ఇచ్చారనమాట బ్యాక్ నెక్ పార్ట్లో. అలాగే హ్యాండ్స్ పార్ట్లో కూడా మనకి సేమ్ ఆల్రెడీ బోర్డర్ కూడా డిజైన్ చేశారు. ప్లస్ మనకి పైకి హ్యాండ్ పైకి వచ్చే విధంగా స్టోన్ వర్క్ కూడా యాడ్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 21,190. 21,190 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే వాసంతి గారు, శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ పట్టు సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ పట్టు శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం.